బీసీలకే పెద్దపీట మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలు వార్డులు డివిజన్లో బీసీలకు కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ 53%, బీజేపీ 49%. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం, బరిలో అభ్యర్థులపై స్పష్టత. బీసీలకే ఎక్కువ సీట్లు ఇచ్చినాం అని బీఆర్ఎస్ పార్టీ, బీసీలకే ఎక్కువ సీట్లు ఇచ్చినామని కాంగ్రెస్ పార్టీ, బీసీలకే ఎక్కువ సీట్లు ఇచ్చినామని బీజేపీ పార్టీ అంటారు. మరి గా బీసీలకే గా సీఎం పదవి ఇయ్యరాదు? గా బీసీలకు సీఎం పదవి ఇచ్చి గా బీసీలకే బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వరాదు? గా బీసీలకే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వరాదు? కాంగ్రెస్ అంటే బీసీలకే పిసిసి ప్రెసిడెంట్ని చేసి కూర్చోబెట్టిన లొట్టిగా. మరి బీసీల చేతులనే పార్టీలు పెట్టరాదుర్రి, లేకపోతే దళితుల చేతిలో పార్టీలు పెట్టుర్రి, లేకపోతే ఎస్టీల చేత ఎస్టీల చేతిలో పార్టీలు పెట్టుర్రి. ఇక మీరు మొత్తం మాకే ఇచ్చినట్టు రాసుకొస్తాను కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ తోటి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టున్నారు, ఈ వార్త రాయిర్రి, బీసీలకే ఎక్కువ సీట్లు ఇచ్చినామని రాయిర్రి అని చెప్తే రాసుకొచ్చినట్టున్నారు. మరి బీసీలకే ఎక్కువ సీట్లు ఇచ్చినప్పుడు బీసీ ప్రధాని ఎందుకు లేడు? బీసీ సీఎం ఎందుకు లేడు? బీసీ అధ్యక్షులుగా పార్టీలకు ఎందుకు లేరు? అది కూడా రాసుకురావాలి కదా. ఈ వార్డు మెంబర్లు మీరు ఇచ్చింది, వార్డు మెంబర్లు బీసీలకు ఇచ్చి బీసీలకే ఇచ్చిన ఎక్కువ టికెట్లు అని రాసుకొస్తాను. బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇర్రి సగం 119 స్థానాలు ఉన్నాయి కదా, బీసీలకు 60% టికెట్లు ఇర్రి, 60 టికెట్లు ఇర్రి. అప్పుడు చెప్పుర్రి బీసీలకే టికెట్లు ఇచ్చినామని. ఈ వార్డు మెంబర్ స్థానాలు ఇచ్చి బీసీలకే ఇచ్చినామని చెప్పుకొస్తే తెలువని బీసీ పిల్లలు నమ్ముతారేమో. తెలిసినా మేము విప్పి చెప్పమా? బీజేపీ అయితే ఇంకో 4% తక్కువనే ఇచ్చింది. మేము హిందువుల పార్టీ, మేము హిందువులను మొత్తం బాగు చేస్తాం, రాజకీయ నాయకులను చేస్తాం అని చెప్పింది కదా. మరి ఇంకా 4% తక్కువనే ఇచ్చింది. ఆఖరికి వార్డు మెంబర్లలో కూడా ఇక బీసీలకు బీజేపీ తక్కువ ఇచ్చింది. అసలు బీజేపీకి బలమే బీసీలు, ఎందుకంటే కుల వృత్తులలో వాళ్ళే ఉంటారు. హిందుత్వాన్ని అత్యధికంగా పెంచి పోషించేది, హిందుత్వాన్ని భుజాల మీద మోసేదే పాపం బీసీలు. అటువంటి బీసీలకు బీజేపీ ఇంకా 4% తక్కువే ఇచ్చింది. ఇంకా కాంగ్రెస్ అన్న 53% ఇచ్చింది, బీఆర్ఎస్ అన్న 53% ఇచ్చింది, కానీ బీజేపీ అయితే 49% ఇచ్చింది. అంటే ఇప్పుడు బీసీలకు వ్యతిరేకమైన పార్టీ ఏంటిది? బీజేపీ. హిందువులకు వ్యతిరేకమైన పార్టీ ఏది? బీజేపీ. దీన్ని బట్టి అర్థమైతే లేదా? మేము హిందువుల పార్టీ అని చెప్పుకుంటారు కదా, మరి హిందువులకే తక్కువ ఎందుకు ఇచ్చిండు? బీసీలు హిందువులు కాదా? మరి అదనే చెప్పుర్రు, బీసీలు హిందువులు కాదా? అంటే ఇక్కడ ఎవరికి ఇచ్చుకున్నారు ఈ 4% టికెట్లు? ఓసీలకు ఇచ్చుకున్నారు. బీసీలకు కోత పెట్టి ఓసీలకు ఇచ్చుకున్నారు ఆ 4% టికెట్లు. ఇప్పుడు బీసీలకు కనీసం ఇప్పుడన్న ఆలోచన రావాలి కదా. రాజకీయంగా మీకు శత్రువులు ఎవరు అనేది ఇప్పుడన్నా తెలుసుకోవాలి కదా. కాబట్టి బీజేపీ హిందుత్వ పార్టీ కాదు, అది బ్రాహ్మణ జనతా పార్టీ, అది ఓసీల పార్టీ, అది బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికే ఏర్పాటు చేసిన పార్టీ.